వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందంటూ ఆ ప్రతులను చూపించారు. అయితే తాను ఎవరి ఒత్తిడితోనో పేరు మార్చుకోలేదన్నారు ఆయన. త్వరగా పేరు మార్చాలని అధికారులను కోరడంతో తన పేరు మారిందన్నారు. దరఖాస్తు చేశాను, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి, గెజెట్లో ప్రింట్ చేసిందండి. చేయనని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇది త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను, అలా కాదు త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్, నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్, ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్, ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికెట్, ఎస్ఐ గారి సర్టిఫికెట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ చేశారు సార్, మళ్ళీ 2 సార్లు కాగితం. తానొక అసమర్థుడిని కాబట్టే కాపు రిజర్వేషన్లను సాధించలేకపోయానంటూ తనను తాను నిందించుకున్నారు ముద్రగడ. కాపు రిజర్వేషన్లను సాధించే దమ్ము ధైర్యం పవన్ కు ఉన్నాయనుకుంటున్నా అని కామెంట్ చేశారైనా. పవన్ తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే కాపులకు రిజర్వేషన్లు సాధించగలరంటూ ఆ దిశగా అడుగులు వేయాలంటూ పవన్ పై ఒత్తిడి పెంచే యత్నం చేశారు ముద్రగడ. చేతకానోడిని, అసమర్థుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటున్నాను.